హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శౌర్య క్రియేటివ్స్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నాం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు మరమరాలు అనమాట. మన మరమరాలను కడిగి క్లీన్ చేసి వాటిని తీసుకోవాలి. పక్కన వేరే దాంట్లో ప్రెస్ చేసుకుంటూ వేరే ప్లేట్లో పెట్టేసి తీసుకోవాలి. దానికి ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అంటే పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఇవి స్పెషల్ అనమాట. ఈ పప్పు గ్రైండ్ చేసి దాన్ని ఆ పౌడర్ని దానిలో యాడ్ చేయడం వల్ల వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఈ ఉగ్గాని ట్రై చేయకపోతే ఇప్పుడు దీన్ని ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిర్చి తీసుకొని పుట్నాల పప్పు తీసుకొని గ్రైండ్ చేసి ఇట్లా పౌడర్ లాగా చేసేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆ పౌడరు, సాల్ట్, పసుపు, పల్లీలు, టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, చిల్లీస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని మనం ఇందాక కడుక్కున్న మరమరాలను పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసి దాన్ని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అవి వేసుకొని, ఇది జస్ట్ 15 మినిట్స్ స్నాక్ అండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ పల్లీలు అవి యాడ్ చేసుకొని అవి కొంచెం గోలిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్ ఇవి యాడ్ చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను ఆనియన్స్ వేసి తర్వాత వాటిని కొంచెం గోల్చేసి తర్వాత టమాటోస్ యాడ్ చేసాం. ఈ టమాటోస్ ఏంటి అంటే బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు, టమాటోస్ పీసెస్ లాగానే ఉండాలి, చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం గట్టిగా ఉన్నప్పుడు బాగుంటుంది. దానికి మీకు కావాల్సినంత దాంట్లో ఏంటి అంటే అవి గోలిన తర్వాత మీకు పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి మగ్గడమే లేట్ అంతే, అది ఇంకొకదానికే టైం పడుతుందండి. నెక్స్ట్ ఈ పౌడర్ ఉంది కదా, ఇందాక మనం మిక్సీ చేసిన పౌడర్, నెక్స్ట్ దాని ప్రాసెస్లో ఏంటంటే సాల్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత ఆ పౌడర్ వేసి ఆ తర్వాత బురుగులు ఉన్నాయి కదా మనం కడిగి పెట్టుకున్న ఈ బురుగులు వేసి మంచిగా నీట్గా కలుపుకోవాలి అంతే. దాంట్లో కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ, లెమన్ యాడ్ చేసుకోండి. మేమైతే స్కిప్ చేసాము. కావాలనుకుంటే కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే వేసుకోండి, లేదు అంటే లేదు. చాలా బాగుంటుందండి. మనం 15 మినిట్స్లో ఈ స్నాక్ చేసుకోవచ్చు. దేనికి ఎక్కువ టైం పట్టదు. ఓన్లీ కట్టింగ్, వెజిటేబుల్ కట్టింగ్ చేసుకున్నంత టైం కూడా దీనికి పట్టదు అనమాట. అవన్నీ కట్ చేసుకున్నాము అంటే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్